జమిలీ ఎన్నికలపై ఏదైతే మధ్యంతర ఎన్నికలు వస్తాయంటున్నారో వన్ నేషన్ వన్ ఇండియా ఏదైతే జమిలీ ఎన్నికలు దేశమంతా ఒకే ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందో ఆ జమిలీ ఎన్నికలపై చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు అయితే చేశారండి. ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు జమిలీ ఎన్నికల గురించి అంటే కనుక కొన్ని రాష్ట్రాలు వద్దంటున్నాయి జమిలీ ఎన్నికలు. నిజమండి, కొన్ని రాష్ట్రాలు కావాలంటున్నాయి. ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాం జమిలీ ఎన్నికల గురించి పూర్తిగా. నాకు తెలిసి జమిలీ ఎన్నికల గురించి ఫస్ట్ అయితే వీడియో చేసింది మనమేనేమో అనుకుంటున్నాను. ఎందుకంటే జమిలీ ఎన్నికలు వస్తాయి, ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు వస్తాయి. అందులో కూడా చాలామంది 2028 సంవత్సరంలో వస్తాయని చాలామంది చెప్పారు, అలాగే 2029లో వస్తాయని కొంతమంది చెప్పారు. కానీ నాకు తెలిసి 2027లో వస్తాయి అనేది మనం చెప్తున్నాం, ఫస్ట్ నుంచి చెప్తున్న మాట. ఇప్పుడు కూడా ఆ మాట మీద కట్టుబడి ఉన్నా. నాకు తెలుసు 2027లో జమిలీ ఎన్నికలు రావచ్చు. కాబట్టి అలాగా మొత్తం దీని మీదే దేశమంతా చర్చ నడుస్తుంది. జమిలీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? వస్తే ఆల్రెడీ అధికారంలో ఉన్న కొన్ని పార్టీలు కొన్ని రాష్ట్రాల్లో చాలా ఇబ్బంది ఎదురవుద్ది. ఎందుకంటే పూర్తిగా 5 ఏళ్ళు అయితే పరిపాలన చేయలేవు, 5 సంవత్సరాలు పరిపాలన అయితే కనుక ఉండవు. కాబట్టి 5 ఏళ్ళు పరిపాలన లేకపోతే పరిపాలన కోసం ఆ అధికారం కోసం 5 ఏళ్ళు ఉండే అధికారం కోసం ఎంత కష్టపడ్డారో వాళ్ళందరికీ నిరుత్సాహమే నన్ను అడిగితే. కాబట్టి జమిలీ ఎన్నికలు వస్తాయి, 2027లో వస్తాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఏంటంటే కనుక జమిలీ ఎన్నికల్ని మేము స్వాగతిస్తున్నామని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు స్వాగతించారు. అలాగే జనసేన కూడా ఏదైతే కొన్ని పార్టీలకు ఇష్టమన్నాను కదా, ఆ ఇష్టమున్న పార్టీల్లో జమిలీ ఎన్నికలు మాకు ఇష్టమే అని కూటమి ప్రభుత్వంలో టీడీపీ ఒప్పుకున్నది, అలాగే జనసేన ఒప్పుకున్నట్టే. కాబట్టి వాళ్ళు కూడా స్వాగతిస్తున్నట్టే, స్వాగతించాలి. ఎందుకని అవతల కేంద్ర ప్రభుత్వమే ప్రవేశపెడుతుంది జమిలీ ఎన్నికలు. కాబట్టి అందు గురించి ఖచ్చితంగా ఇష్టమున్నా లేకపోయినా ఒప్పుకోవాల్సిందే, దాంట్లో ఎలాంటి లేదు, ఎలాంటి అసలు ఆస్కారం లేదనమాట. కాబట్టి వద్దు అని అంటున్న ప్రధాన పార్టీల్లో మెయిన్ కాంగ్రెస్ పార్టీ. జమిలీ ఎన్నికలు వద్దు, ఎందుకంటే కనుక ఇది సాధ్యాలు అసలు జరగని పని. కాబట్టి జమిలీ ఎన్నికల్లో ఎక్కువ కుతంత్రాలు జరుగుతాయి. అలాగే అంత సిబ్బందిని ఎక్కడి నుంచి తెస్తారు? కాబట్టి అన్ని రాష్ట్రాలని ఒకేసారి గవర్నమెంట్ ఆప్ చేయడం ఎలాగా? కాబట్టి ఇవన్నీ చాలా తలకమించిన పనులు ఉన్నాయి. అంతేకాదు రాజ్యాంగాన్నే సవరించాల్సి వస్తుంది. ఇలా కొన్ని మాటలు అయితే కాంగ్రెస్ మాట్లాడుతుంది. నిజమేనండి, ఉండటానికి ఏదైనా ఒక పని చేయాలంటే దానికి తగ్గట్టు ఆటంకాలు చాలా ఉంటాయి. వాటన్నిటిని అధిగమించి జమిలీ ఎన్నికలు నిర్వహిస్తామని అంటుంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి వన్ నేషన్ వన్ ఇండియా, కాబట్టి ఒకే ఓటు ద్వారా దేశం మొత్తం కూడా ఒకే ఓటర్ల జాబితాతోటి ఇలా కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి జమిలీ ఎన్నికల ద్వారా. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏంటంటే ఏదైతే జమిలీ ఎన్నికలు వస్తున్నాయో ఆ జమిలీ ఎన్నికలు మేము స్వాగతిస్తున్నాం, కానీ జమిలీ ఎన్నికలు ఇప్పుడు రావు అంటే అన్ని రాష్ట్రాలు చెప్తున్న మాట ఏంటంటే 2027లో జమిలీ ఎన్నికలు వచ్చేస్తాయన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం దీనికి విరుద్ధంగా అంటే ఇతమిద్దంగా ఏం చెప్తున్నారంటే కనుక అబ్బాయి రావు, అలాగా 2027లో జమిలీ ఎన్నికలు రావు, వచ్చే ఈ 2029లోనే జమిలీ ఎన్నికలు వస్తాయని అంటున్నారు. ఆయన చెప్పిన మాట అంటే సీఎం గారు చెప్పిన మాట ఏంటంటే 2029లో జమిలీ ఎన్నికలు వస్తాయంటున్నారు. అంటే 2027లో రానట్టేగా జమిలీ ఎన్నికలు. అంటే 2029లో వస్తాయనంటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 2029 గల 5 years కంప్లీట్ అవుతుంది. అంటే అధికారం 5 ఏళ్ళు పూర్తిగా మేము చేస్తాం, మేము ఉంటాం, జమిలీ ఎన్నికల మధ్యలో రావు అని తెగేసి చెప్తున్నారు ఆయన. బయట మాట్లాడుకునేది మొత్తం అన్ని రాష్ట్రాలు మాట్లాడుకునే మాట ఏంటి? 2027 2029 కాదబ్బా, 2027లోనే జమిలీ ఎన్నికలు వస్తాయి. కాబట్టి చాలా పార్టీలకి చాలా రాష్ట్రాల్లో 2 సంవత్సరాలు మ్యాక్సిమం 2 సంవత్సరాల వరకు పరిపాలన అనేది అధికారం అనేది కోల్పోతారు. కాబట్టి ఆటోమేటిక్గా దాన్ని బర్తరఫ్ చేసా అదే ప్రభుత్వాలను ఆపి జమిలీ ఎన్నికలను నిర్వహిస్తారు. ఖచ్చితంగా కొన్ని రాష్ట్రాలు అయితే కనుక 100% అధికారాన్ని వదులుకోవాల్సిందే. ఎందుకంటే జమిలీ ఎన్నికలు అంటేనే అదే. కాబట్టి ఇప్పుడు కనుక ఆపకపోతే జమిలీ ఎన్నికలనే నిర్వహించలేవు అని కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. అంతేకాదు ఏదైతే జమిలీ ఎన్నికల బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెడతానన్నారో, కాబట్టి అలాగే ఏదైతే బిల్లు తీసుకొస్తా అన్నారో రాజ్యసభలో, కాబట్టి ఈ బిల్లులన్నీ కూడా ప్రవేశపెట్టడానికి ఇప్పుడు ఎందుకో తెలియదు కానీ మొత్తానికి సోమవారం అయితే కనుక ఈరోజు ప్రవేశపెట్టడమే జరగలేదు. ఎందుకంటే ఒక లిస్ట్ ఆఫ్ ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్లో జమిలీ ఎన్నికల బిల్లుకి సంబంధించినటువంటి ఎలాంటివి కూడా లేవు. అంటే ఏంటి ఆలోచిస్తున్నారేమో, అంటే దాన్ని వెనకాల పెడతారా లేకపోతే అనుకోకుండా ఒకేసారి తీసుకుంటారా ఏంటనేది తెలియట్లా. కాబట్టి దానికి కావాల్సింది ఏంటంటే చాలా మద్దతు కూడా కూడగట్టుకోవాలి. జమిలీ ఎన్నికల బిల్లు పాస్ అవ్వాలంటే చాలా మద్దతు కూడగట్టాలి. మరి ఇవన్నీ జరిగే పనులేనా, అయ్యే పనులేనా? చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు 2027లో జమిలీ ఎన్నికలు రావా? 2029 వరకు ఆగాల్సిందేనా? చూద్దాం ఏం జరుగుతుందనేది. ఖచ్చితంగా మీ అభిప్రాయం ఏమైనప్పటికీ
2027 2029 ఎన్నికలు ఎప్పుడు వస్తాయి? జమిలీ ఎన్నికలు మీ అభిప్రాయం తెలియజేయండి. నా అభిప్రాయం అయితే కనుక 2027లో ఈ జమిలీ ఎన్నికలు వస్తాయని నేను అనుకుంటున్నా. ఫస్ట్ నుంచి అదే మాట మీద స్టాండ్ అయ్యా, అదే చెప్తున్నా. 2027లో జమిలీ ఎన్నికలు వస్తాయని. నేనంటాం కాదండి, నా మాట ఏమంది కానీ మ్యాక్సిమం అన్ని రాష్ట్రాలు కూడా 2027లో జమిలీ ఎన్నికలు వస్తాయి అనేది అనుకున్నది. కేంద్ర ప్రభుత్వం కూడా అదే రకమైన సూచనలు జారీ చేస్తుంది. ఎందుకంటే త్వరగా ఏదైతే రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ కానీ చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం ఏంటి కానీ, ఆ నివేదిక చూసిన తర్వాత జేఏసీ ఏదైతే జేపీసీ జాయింట్ పార్లమెంటరీ యాక్షన్ కమిటీ ఏదైతే ఉందో, జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏదైతే ఉందో దాంట్లో దాన్ని ప్రవేశపెట్టడం ఏంటి, దాంట్లో అందరూ మాట్లాడటం ఏంటి, ఇప్పుడు 100% బిల్లుని దిగువ సభలో కానీ అక్కడ ప్రవేశపెట్టడం కానీ జరుగుతుందని ఎవరైతే మాట్లాడుతున్నారో వాటన్నిటికీ కూడా ఇవన్నీ కూడా ఎటు దారి తీస్తున్నారంటే కనుక తొందరలో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి అని అనడానికి బలమైన సూచికలుగా కనబడుతున్నాయి. కాబట్టి మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా తెలియజేయండి కామెంట్ రూపంలో. 2027 2029 జమిలీ ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక 2029లో వస్తాయి, ఈ లోపు రావు, మీరేం కంగారు పడొద్దని అయితే చెప్తున్నారు. కానీ మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను తెలుసుకోవాలి కదా. మరి ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఫస్ట్ లైక్ చేయండి ఈ వీడియోని, ఎక్కువ మంది షేర్ అవ్వాలి, ఎక్కువ మందికి ఈ ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వాలి, వాళ్ళ అభిప్రాయాలు ఎక్కువ మంది నాకు షేర్ చేయాలి, నాకు కామెంట్ రూపంలో రావాలి. కాబట్టి ఫస్ట్ అయితే కనుక లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. పక్కగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ఎందుకంటే పార్టీలకు అతీతంగా మన వీడియోలు అయితే ఉంటాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి 100% లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.